మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా ప్రభువా, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈరోజు సజీవంగా ఉన్నాము అనంటే కేవలము నీ కృప వలన మాత్రమే. పరిశుద్ధుడా, ఈరోజు ఈ విధముగా ప్రార్థించుటకు నీవు మాకిచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి, ఈ ధన్యతను బట్టి ఎంతగానో నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, ఎంతోమంది ఈరోజు చూడాలని ఆశపడ్డారు, కానీ కొంతమంది మా మధ్యన లేరు. కానీ మేము సజీవంగా ఉన్నాము, ఈ ప్రార్థనలో ఏకీభవించి నిన్ను స్తుతిస్తూ నీకు ప్రార్థన చేయగలుగుతున్నామనంటే నీవు మా ఎడల కలిగి ఉన్న ప్రణాళిక. ప్రభువా, నీవు మా ఎడల కలిగి ఉన్న ఈ ప్రణాళికను బట్టి, నీవు మా ఎడల కలిగి ఉన్న ఈ యొక్క గొప్ప కృపను బట్టి, నీ ప్రేమను బట్టి ఎంతగానో నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఈ రోజంతటిలో కూడా మేము పాపము చేసి అసహ్యమైన కార్యములు ఏవైనా మా జీవితంలో ఉంటే ప్రభువా, మరి నీ మనస్సును మేము బాధపెట్టి ఉంటే ప్రభువా, దయతో మమ్మల్ని మన్నించమని అడుగుతూ ఉన్నాం. నీ పరిశుద్ధమైన రక్తము చేత మమ్మల్ని కడుగుమని అడుగుతూ ఉన్నాం. ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారందరినీ దర్శించమని అడుగుతూ ఉన్నాం. వారి ప్రతి అవసరతను యేసు నామములో తీర్చుమని అడుగుతూ ఉన్నాం. నీ సన్నిధిలో నీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి. నీవే మా సహాయకుడవు, నీవే మా రక్షణ, నీవే మా ఆశ్రయదుర్గము, నీవే మా కేడము. ప్రభువా, నీవే మా ఎత్తైన కోట తండ్రి. ప్రభువా, ఈరోజు మరి నీ సన్నిధిలో వారు పెడుతున్న ప్రతి మొరను ఆలకించమని అడుగుతూ ఉన్నాం. ప్రభువా, మేము పెడుతున్న ప్రతి మొరకు సమాధానమియ్యమని అడుగుతున్నాను తండ్రి. ఆర్థిక ఇబ్బందుల చేత, అనారోగ్యముల చేత ప్రభువా, మరి ఇంకా రకరకముల కుటుంబ సమస్యలతోటి ప్రభువా, అదేవిధముగా భార్యాభర్తల మధ్య సఖ్యత లేని పరిస్థితులు ప్రభువా, ఇదిగో చీకటి అలుముకుని ప్రభువా కుటుంబం అంతా విచ్ఛిన్నమైపోయిన పరిస్థితులు ఇదిగో గృహాన్ని కట్టుకుంటూ మధ్యలోనే ఆర్థికపరమైన ఇబ్బందుల చేత, ఇతరతర కారణాల చేత ఆగిపోయిన పరిస్థితులు ప్రభువా, ఇలాగు ఎవరెవరి జీవితములలో, ఎవరెవరి కుటుంబములలో ఏ ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఈరోజు నీ సన్నిధిలో, నీ ప్రార్థనలో వారు విడిచిపెడుతూ ఉండగా ఇప్పుడే నీ బలమైన ముఖకాంతిని వారి మీద ప్రకాశింపచేసి అయా, ఏ చీకటి అలుముకుందో, ఏ సాతాను శక్తులు వారి జీవితముల పట్ల ఏలుబడి చేస్తూ అయా వారు నీవు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలకు మరి అడ్డుపడుతున్నాయో ప్రభువా, ఈనాడే ప్రభువా యేసు నామములో వాటన్నిటిని బంధిస్తూ ఉండగా నీ ఆశీర్వాదాలు వారి మీద కురిపించి అయా నీ ముఖకాంతిని వారి మీద ప్రకాశింపచేసి వెలుగుతో వారి జీవితములు నింపుమని అడుగుతూ ఉన్నాం. ఇప్పుడే స్వస్థత అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రములు. ఇప్పుడే విడుదలను అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రములు. ఇప్పుడే మా హృదయములు దర్శించి మమ్మలను ప్రభువా ఇదిగో దీవించినందుకు దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. చిన్ని ప్రార్థన నీ పాదముల చెంతకు చేర్చుకుని ఈ రోజంతటిలో కాచి కాపాడిన తండ్రి, అయా మా బ్రతుకు దినములను నీ కృపాక్షేమముల చేత నింపుమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.